హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఇవాళ మన వీడియోలో పిల్లల కోసం ఏదన్నా ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు అందరు ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. సో పిల్లలు రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, చేసి పెట్టమని, ఆకలి వేస్తుందని. సో అలాంటప్పుడు చక్కచక్క ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ గోధుమ పిండి కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇది బెల్లం పాకం అండి. నేను బెల్లంలో కొంచెం వాటర్ పోసి కొంచెం లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకొని వడబోసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది నిల్వ ఉంటుంది. సో ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీన్ని కూడా మన గోధుమ పిండిలో వేసుకోండి. మీ స్వీట్ని తగ్గట్టు చూసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి ఇలా మనకి చేతితో ప్రెస్ చేస్తే వచ్చినట్టయితే సో ఆ స్వీట్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన పిండిని ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసుకోండి. అచ్చంగా పాలు వద్దు అనుకుంటే కనుక కొంచెం పాలు అలాగే మరి కొంచెం నీళ్ళు వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోండి. బాగా సాఫ్ట్గా కలుపుకోండి, అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసేయండి. అరగంట తర్వాత ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేసి మీరు అలా అయినా వేసుకొని కాల్చుకోవచ్చు. లేదంటే మీకు డిజైన్ కావాలంటే కనుక పైన ఫోర్క్ నుంచి ప్రెస్ చేస్తే కనుక మనకి ఇదొక డిజైన్ ఫామ్ అవుతుంది. గుడ్డే బిస్కెట్ ఉంటుంది కదా, అలా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇదొక డిజైను. మీ ఇష్టం అండి, మీకు ఎలాంటి డిజైన్స్ వచ్చో అలాంటి డిజైన్స్ మీరు ఈ పిండితో చేసుకొని కాల్చి పిల్లలకి పెట్టొచ్చు అనమాట. సో ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ని ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. అది వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకోండి. ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే మనకు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. సో సాఫ్ట్గా క్రంచీగా కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని తీసుకోండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా స్నాక్స్ హెల్తీగా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి పెట్టొచ్చు అనమాట. సో ఇలా రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండితో ఇంకొక డిజైన్ చూద్దాము. ఫోర్క్ వెనకాల ఇట్లా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చిన్న ఉండ షేప్లో చేసుకొని ప్రెస్ చేసి రోల్ చేయండి. ఇప్పుడు మనకి ఇవి గవ్వల షేప్లో ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు చేసుకుంటే పల్చగానే చేసుకోండి. మందంగా అయితే కనుక మనకి పిండి పిండిగా ఉంటుంది. చూసారా, మనకి గవ్వల షేప్లో వచ్చాయి. ఇలా కూడా వేసుకొని మనం కాల్చుకోవచ్చు అన్నమాట. ఇంకొక డిజైను చిన్న బాల్ చేసుకొని ఇట్లా పావులాగా చేసుకోండి. తర్వాత రెండు ఎడ్జెస్ని హార్ట్ షేప్ వచ్చేలాగా జాయిన్ చేసుకుంటే ఇదొక షేప్ అన్నమాట. సో కొన్ని నాకు తెలిసిన షేప్స్ నేను చేసి చూపించానండి. మీకు తెలిసిన షేప్లో, మీకు నచ్చిన షేప్లో మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళు షేప్స్ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. టేస్టీ అండ్ హెల్తీ కూడా. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పిల్లలకి కూడా మీరు చేసి పెట్టండి. చాలా లైక్ చేస్తారు, చాలా ఇష్టపడతారు. సో మరి ఫ్రెండ్స్, మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.